లక్షలాది కోట్లాది రూపాయలు పాకిస్తాన్ నుంచి బయట నుంచి వస్తున్నాయి అని అంటే మరి నువ్వు ఏం పని చేస్తున్నట్టు? మీ సెంట్రల్ గవర్నమెంట్ 12 ఏళ్ళ నుంచి మీరు ఏం చేసినట్టు? ఇవాళ రోడ్డు మీద ధర్నాకు వచ్చిన వాళ్ళు, అది ఢిల్లీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లక్షల నుంచి కోట్ల లెక్క అయింది. మరి కోట్లల్లో తీవ్రవాదులు ఎప్పుడు లేరు గతంలో? కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, ఇంకో ప్రభుత్వాల్లో, యూపీఏ ప్రభుత్వాల్లో కూడా కోట్లాది మంది తీవ్రవాదులు ఎన్నో లేరు భారతదేశంలో. మరి మీరు వచ్చినాక కోట్లాది మంది తీవ్రవాదులు తయారు చేసినట్ట? మరి ఎవరు ఫెయిల్యూరు? పైగా నిన్న ఫారిన్ అఫైర్స్ సెక్రటరీ మాట్లాడుతూ ఎక్కడ బయట దేశాల నుంచి వాళ్ళకి ఫండ్ వచ్చినట్టు ఎక్కడ ఆధారాలు లేవు, మేము ఇంతవరకు వాటిపైన ఆధారాలు తీసుకోలేదు, అటువంటివి ఏవి కూడా లేవు, అవి నిరాధారమైన అని చెప్పి ఓవైపు ఫారిన్ సెక్రటరీ చెప్పినాడు. అంటే కేటీఆర్ 50% క్లబ్బులు 50% గబ్బులు ఈ రెండు కేటీఆర్ కొన్నాయంటే కామెంట్ చేసి ఈ రెండు బండి సంజయ్ కుటుంబానికి సరిపోయే మాటలు. ఎందుకంటే మనం చూసినాం వాళ్ళ చరిత్ర. ఈ రెండు కూడా ఆయన మాటలు చూసినాం, వాళ్ళ చేతలు చూసినాం. ఎందుకు అనవసరంగా మాట్లాడి తను తిరిగి తిట్టించుకోవడం, తన్నించుకోవడం తప్ప ఏం లేదు. బండి ఏం మాట్లాడినా కొంచెం నోరు దగ్గర పెట్టుకొని సంయమనంతో మాట్లాడితే మంచిది. బండి మాట్లాడకపోతేనే మంచిది వాస్తవానికి. వాళ్ళకు కూడా మంచిది, వాళ్ళ పార్టీకి కూడా.